సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన సాయి సంతోషి జ్యువెలర్స్ దొంగతనం కేసు కొలిక్కొస్తోంది. కేసులో భాగంగా మరో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మాలిక్ మొల్లా, ఖమ్మంలో దుండగులకు ఆశ్రయం కల్పించిన నేపాల్కు చెందిన భట్ట అవర్ను సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 554 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 60 లక్షల విలువ, అలాగే 92,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కె నరసింహ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ వెంకన్న, సిసిఎస్ సిఐ శివకుమార్, ఎస్ఐలు హరికృష్ణ, శివతేజ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నెల 21వ తేదీ మనకు సూర్యాపేట పట్టణ కేంద్రంలో జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దొంగతనం సంబంధించి ఏదైతే మనకు 2.5 kgs వర్త్ ఆర్నమెంట్స్ అన్నోన్ అఫెండర్స్ షాపుకు వెనకాల గోడని గ్యాస్ కట్టర్స్ తోటి కట్ చేసి గోడను కూలగొట్టి లోపల ఉన్నటువంటి షట్టర్ని బ్రేక్ చేసి దాదాపు 2.5 kgs వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ని మరి కొంత నగదుని దొంగతనం చేసినటువంటి కేసుని సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేరియస్ టీమ్స్ని వేరియస్ రాష్ట్రాల్లోకి మనం అఫెండర్స్ను ట్రాక్ చేస్తూ వెళ్ళే క్రమంలో మనకు ఈ నేరానికి సంబంధించి జూలై 27వ తేదీ నాడు సూర్యాపేట పట్టణంలో అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్నటువంటి ఒక లేడీని ఈ యొక్క నేరంలో రెక్కీలో కానీ ప్లానింగ్లో కానీ వచ్చిన సొమ్ములో భాగస్వామ్యమైనటువంటి A7 యశోద అనేటువంటి లేడీని అరెస్ట్ చేసి 14 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ బేస్ చేసుకొని మనం అఫెండర్స్ ఎవరెవరు ఫిజికల్గా ఈ నేరంలో పార్టిసిపేట్ అయినారు, అదేవిధంగా ఈ యొక్క అఫెన్స్కి ఇంకా ప్రణాళికలు రెక్కి వేయడంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అనేటువంటి దాని మీద డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నేరంలో డైరెక్ట్గా 5 అఫెండర్స్ ఇన్వాల్వ్ అయినట్టు, ఒక 2 అఫెండర్స్ ప్లానింగ్లో కానీ రెక్కీలో కానీ పార్టిసిపేట్ అయినట్టు మనకు నిర్ధారణ కావడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ తదితర రాష్ట్రాల్లోకి మనం సూర్యాపేట పోలీసు ఒక గ్రూపులుగా టీములుగా ఏర్పడి నేరస్తుల వేట కోసం బయలుదేరడం జరిగింది. ఇందులో భాగంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటా కావచ్చు, మనకు వచ్చినటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, టెక్నికల్గా వచ్చినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం 11వ తారీఖు రోజు ఈ నెల 11వ తారీఖు రోజు మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మామూలుగా సౌత్ దినాజ్పూర్ రాష్ట్రంలో ఈ బైహోర్ అనేటువంటి స్వగ్రామం ఈ A4 ఎవరైతే ఉన్నారో మాలిక్ మొల్లా అనేటువంటి అతన్ని మనం అప్రహెండ్ చేసుకోవడం జరిగింది. అక్కడ లోకల్ పోలీసు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకున్న తర్వాత అతన్ని తదుపరి విచారణ చేస్తే ఆయన పొజిషన్లో నుంచి 554 గ్రాములు మనకు బంగారం, దాదాపు 60 లక్షల వర్త్ ఉన్నటువంటి బంగారం ఆయన పొజిషన్లో నుంచి ఎక్కడైతే షాపులో దొంగతనం జరిగిందో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ న్యాయస్థానాల్లో అతన్ని ప్రొడ్యూస్ చేసుకొని ట్రాన్సిట్ వారెంట్లో మనం సూర్యాపేట జిల్లాకి తదుపరి విచారణ నిమిత్తం తీసుకొని రావడం జరిగింది.